नमस्ते महोदय। జనరల్లీ సారీ, అందువల్ల మనకి చూసుకోవాలి, ప్రాబ్లం లేదు. యు సెండ్ ఓకే ఇట్. మేడం, అలాగే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. రికార్డింగ్ నమస్కారం. స్టార్ట్ చేస్తారా? నమస్కారం. హలో, నమస్కారం. చాలా మంది ఆ వార్త అనే సబ్జెక్టే అర్థం అవ్వట్లేదు అన్నారట సంతోష్తో, పాపం. ఎందుకంటే వార్త అంటే ఈ వార్తలే తెలుసు మనకు, వార్త శ్రేయంతాం తప్ప వేరేది ఏం లేదు. సో మనం ఏమన్నా వెయిట్ చేద్దామా, స్టార్ట్ చేద్దామా? మినిట్స్ చూద్దామా, స్టార్ట్ చేసుకుందామా? ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? ఇక్కడ మనకి వార్త దానిలో ఇంకొక వర్క్ ఉంది. టి గణపతి శాస్త్రి గారు అని చాలా అద్భుతమైన వ్యాఖ్యానం రాశారు అర్థశాస్త్రానికి, శ్రీమూలం వ్యాఖ్యానం అని. ఆ పుస్తకం కూడా దొరుకుతోంది, కానీ ఆఫ్ కోర్స్ మొత్తం కంప్లీట్ గా దానిలో సంస్కృత వ్యాఖ్యానం తప్ప వేరే ఏమీ లేదన్నమాట. ప్రొఫెసర్ ఉన్ని అని ఆయన ఇంకా ఉన్నారు, కేరళ ప్రొఫెసర్. ఆయన దీన్ని ఎడిట్ చేశారనమాట. చాలా, ఆయన నాట్యశాస్త్రం కూడా చేశారు, మంచి ఎగ్జాస్టివ్ ఇంట్రడక్షన్ కూడా ఇచ్చారు. ఎన్పి ఉన్ని అని కేరళ ప్రొఫెసర్. ఆయన కూడా ఇలాగే చాలానే రామచంద్రుడు గారి లాగా రాస్తూనే చేస్తూనే ఉన్నారన్నమాట. సో ఈ గణపతి శాస్త్రి గారి దానిలో చాలా అద్భుతమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉందన్నమాట. తర్వాత దాన్ని కొంచెం గురువు గారు కూడా కొంచెం దాన్ని రెఫర్ చేశారు. ఆ పుస్తకం కూడా గురువు గారు ఇచ్చిందే. ఆయన అర్థశాస్త్ర ట్రాన్స్లేషన్ అయిన తర్వాత, ఆ తర్వాత ఎన్నో రోజులకు నాకు అవసరం లేదు అని ఆయన నాకు ఇచ్చారనమాట, నీకు కావాలంటే తీసుకోమని. చాలా బాగుంది. ఇంకా మరొకటి ఏంటంటే, జస్ట్ గోయింగ్ ఎ లిటిల్ బ్యాక్, గురువు గారి పుస్తకం మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి నేను అదే పెట్టుకున్నాను. దానిలో మనకు అనువాదంలో వార్తల గురించి చెప్పినప్పుడు కృషి, పశుపాలనం సింపుల్ గా చెప్పి వదిలేశారు. అక్కడ పశుపాలనం అన్నప్పుడు ఓన్లీ మన గోవులైనా ఇతరమైనవి అన్నప్పుడు మనకి ఇంకొక చోట రెఫరెన్స్ దొరుకుతుంది. ఎక్కడ అంటే కామందక నీతి సారం అని మీకు చెప్పాను కదా. కామందక నీతి సారంలో యాజ్ ఇట్ ఈజ్ గా ఆచార్య కౌటిల్యుని ఫాలో అవుతూనే కామందకుడు ఏం చెప్పలేదు, కానీ కామందకుని నీతి సారం మీద వ్యాఖ్యా ద్వయోపేతమైన బుక్ ఒకటి నేను ఎప్పుడో కొనుక్కున్నాను, ఇలాగే పుస్తక సేకరణలో. దానిలో మనకి రెండు వ్యాఖ్యానాలు ఉన్నాయి, ఒకటి జయమంగళ టీకా అని, ఇంకొకటి ఉపాధ్యాయ నిరపేక్ష అని. రెండు వ్యాఖ్యానాలు కూడా చాలా బాగున్నాయి. నేను మీకు ఏదైతే విద్య, ధాతువులు అని ఏదైతే చెప్పానో, యాక్చువల్ గా అది అర్థశాస్త్రంలో ఏం చెప్పలేదు కౌటిల్యుడు. కామందక నీతి సారంలో అది కూడా ఆ వ్యాఖ్యానాల నుంచి తీసుకుని నా మనసులో ఉండిపోయింది, అదే చెప్పాను. అదే విధంగా ఇప్పుడు ఈ వార్త అనే దానికోసం నేను లెక్చర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నటువంటి తరుణంలో మళ్ళీ దాన్ని రెఫర్ చేస్తే వార్తకి ఎంత బాగా ఇచ్చారో అది మళ్ళీ ఒకసారి నేను జస్ట్ ఐ విల్ గో బ్యాక్, ఐ టెల్ యూ. ఎందుకంటే
పశుపాలనం అంటే ఎంతవరకు ఓన్లీ గోమహిషాదులేనా లేదా అన్నప్పుడు అతను ఎంత బాగా చెప్పాడంటే, కామెంటేటర్ జయమంగళ అతను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, పాశుపాల్యం అంటే పాశుపాల్యం మీన్స్ పశుపాలన కర్మ. పశుపాలనం అది ఎలాంటిది? గవ అశ్వాదీనం పోషణ చికిత్సాది. అంటే ఇక్కడ ఇతను ముందు ముందు ఇంకో అతనేమో ఏనుగులని కూడా చెప్తాడు. అంటే గౌ అన్నప్పుడు రెండు వస్తాయి, ఆవులు తర్వాత ఎడ్లు రెండు కూడా వస్తాయి. సో గౌ అశ్వాదీనం గోవులు అని చెప్పాను కదా, వృషభము గోవు రెండు కూడా. అవి తర్వాత గుర్రాలు మొదలైన వాటి పోషణ చికిత్సాది. మామూలుగా మనం పశుపాలనం అనగానే ఏదైతే జనరల్ గా వాటిని మేపుకురావడము ఇది అనుకుంటామో అంతవరకు అనుకుంటాం, అది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఊళ్ళల్లో కనుక మీరు చూసినట్లయితే చాలా మందికి ఆ పశు లక్షణాలు వాటి యొక్క ప్రాథమిక చికిత్స అట్లీస్ట్, తర్వాత ఏదో వెటర్నరీ వచ్చారు కానీ మా ఊళ్ళోనే నాకు తెలిసిన అతను అద్భుతమైన ఈ పశు చికిత్స అతను ఉండేవాడు. కాబట్టి పశు చికిత్స కూడా తెలిసి ఉండాలి, వాటికి ఏమైంది ఏది అని తాత్కాలికంగా టకటక చేసేటట్టుగా ఉండాలి. దెన్ అగైన్ మళ్ళీ వాళ్ళలోనే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు. కాబట్టి గుర్రాలు అంటే మనకి పశుపాలనలో ఆవులు, మనం అంతకుముందు జస్ట్ ఊరికే టచ్ చేసి వదిలేదు, ఆవులు తర్వాత ఎద్దులు, ఆ తర్వాత గుర్రాలు, ఏనుగులు, ఇతరమైన మేష ఇత్యాదులు అంటే మేకలు, గొర్రెలు, వీటన్నిటికీ సంబంధించింది అన్నమాట. అంటే ఇదంతా కూడా ఇట్ కమ్స్ అండర్ అగ్రికల్చర్ అండ్ అనిమల్ హస్బెండరీ అన్నాను కదా. ఆయా పశువులన్నీ అవసరం కాబట్టి వాటితో ఈ పాలది ఇత్యాదులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ పశుపాలనం అంటే మామూలుగా కాదు, వాటి యొక్క పోషణ చికిత్స. అది పోషణను గురించి నేను మీకు చెప్పాను, అది ముందు ముందు అర్థశాస్త్రంలో రాబోతుంది. ఈ దేనికి ఎంత ఆహారం పెట్టాలి, ఇప్పుడు మనం చూసినట్టయితే ఒళ్ళంతా కంపరం వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు పెట్టేది, వాళ్ళు మేపేది అసహ్యకరమైనటువంటి అవి శాకాహార జంతువులకి మాంసాహారాలు ఇచ్చి, ఇవన్నీ కూడా శాకాహార జంతువులు. మనం ఏదైతే పశువులను మాట్లాడుతున్నామో గోవులు, అశ్వాలు, తర్వాత ఏనుగులు అన్ని కూడా శాకాహార జంతువులు. ఆ శాకాహార జంతువులను తీసుకొచ్చి వీళ్ళు ఏమిటేమిటో హైబ్రిడ్ వేరు వేషాలు వేసేసి చేస్తున్నారు. దాని గురించి మనకు అప్రస్తుతం. మనం ప్రాచీనంది చూసుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత ఇదేదైతే శాస్త్రం ఉందో గౌతమ శాలిహోత్రాది ప్రణీతం, ఇక్కడ గౌతములు శాలిహోత్రుడు అనే వాళ్ళు ఇది రాశారు. ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి ఇప్పటికి కూడా అశ్వశాస్త్రం అవైలబుల్ ఉంది అంటారు, ఎక్కడో ఒక దగ్గర లైబ్రరీస్ లో మనం గూగుల్లో కొట్టిన ఏదైనా ఉంటుంది అనమాట. అది లేకుండా ఒరిజినల్ వర్క్స్ లేకుండా వాటి ట్రాన్స్లేషన్స్ రావడం వల్లనే మనకి ఈ రోజుల్లో ఏనుగులను ఎలా పెంచుతున్నారు, మీకు కేరళలో బోలెడన్ని ఉంటాయి చూడండి, టెంపుల్ ఎలిఫెంట్స్. అది మామూలుగా అది ఏ శాస్త్రము పరంపర అయినా లేకుండా అది పెంచడం సాధ్యం కాదు. మీకు తెలుసు, అన్ని టెంపుల్స్ లో పెడతారు, ఎలా ఉంటుంది అది ట్రైన్డ్ మంచి, ఎంత మంచి ట్రైనింగ్ ఇస్తారు. అది ఆ చిన్న చిన్న ఆ ముద్దు శరీరంతో అడుగులు వేస్తాయి, డాన్స్ చేస్తాయి, పూలహారాలు వేస్తాయి. సో ఈ విధంగా ఏది దిస్ ఇస్ కాల్డ్ పశుపాలన. కృషి అనేది మీకు ఇంతకు ముందే చెప్పాను, పరాశరుడి కృషి పారాశరం అని అవైలబుల్ ఉంది ఆ బుక్, ఇక్రిసాట్ వాళ్ళు పబ్లిష్ చేశారు, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. కృషి పరాశర ప్రోక్త బీజవాప పరికర్మాది విధానార్థ. అందులో ఏముంది అంటే విత్తనాలు, ఎలాంటి విత్తనాలు తీసుకోవాలి, పొలాలు ల్యాండ్స్ కూడా ఎలా ఉంటాయి, దేనికి ఏ విత్తనాలు అంటే ఏ పంట సూట్ అవుతుంది, ఇదంతా అక్కడ ఉంది. పణ్యం నామ, పణ్యం అంటే ఏమిటి? వ్యవహర్తవ్యం, క్రయ విక్రయ స్వరూపం, వాణిజ్యం ఇది యావత్. అంటే పణ్యం అంటే ఏదైతే బిజినెస్ అంటే అర్థం ఏంటి, నేను ఆ రోజు కూడా చెప్పాను, క్రయము విక్రయము, కొనడము అమ్మడము, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, ఆ రెండు కూడా కలిసిందే బిజినెస్ అవుతుంది. ఇతరులకు, మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వడం, ఇతరుల దగ్గర ఉంది మనం తెచ్చుకోవడం. ఆ తర్వాత ఏమంటున్నాడంటే వార్త వర్తతే జీవతి లోక అనయా ఇది కృత్వా. వర్తతే ఇది వార్త అని చెప్పాను కదా, అనయ అసలు దీని ద్వారానే జీవితం నడుస్తుంది కాబట్టి వార్తాతు జీవనం ఇది.
వార్త అంటే అసలు జీవనమే, జీవనయానం ఎలా ఉంటుంది, వర్తతే దాని నుంచి వచ్చింది. బహుశా దాని నుంచే తర్వాత వచ్చి వార్త. వార్త అంటే డైలీ మనం అంటాం కదా, డైలీ సమాచారం అన్నమాట. డైలీ సమాచారం అలా వచ్చింది. జీవన శైలి మీకు వార్తల నిండా ఉండేది ఆయా జీవన శైలి, ఆయా విషయాలే ఉంటాయి అన్నమాట. ఇదే విషయం ఆయన ఎవరు ఇంకొక కామెంటేటర్ కూడా అదే చెప్తాడు. పశవో హస్తి అశ్వ గో మహిష్యాదయ, ఇంకా డీటెయిల్స్ చెప్పాడు. హస్తి అశ్వ గో మహిషి ఇత్యాదులు అన్ని పేర్కొన్నాడు. ఏనుగులు, గుర్రాలు, గోవులు అండ్ గేదెలు ఎట్సెట్రా అన్నాడు. తాను పాలయంతి ఇది పశుపాలాహ హస్తి శిక్ష, మళ్ళీ ఈయన అదే చెప్పాడు. కృషి అంటే కూడా అదే చెప్పాడు, పరాశరుడిని చెప్పాడు. సో ఈ విధంగా వార్త అన్నదానికి చాలా డీటెయిల్డ్ డెఫినేషన్ ఇచ్చాడు కామందకంలోని వ్యాఖ్యాతలు అన్నమాట. అంటే మనము వివిధ పుస్తకాలు అన్ని చూస్తే తప్ప మనకు కావలసిన సమాచారం దొరకదు. ఎందుకంటే అనువాదంలో కూడా ఒక్కోసారి అన్నిటిని పేర్కొనడం సాధ్యం కాదు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇంద్రియ జయ కామాది షడ్రిపు వర్ణనం చ. ఇంద్రియ జయము ఒక్కొక్కటి చూడండి. మీకు విద్య తర్వాత ఏమన్నాడు, వినయము. విద్యతోటే వినయము ఎలా వస్తుంది అంటే, విద్య ఆ జ్ఞాన సముపార్జన ద్వారా, పెద్దలను సేవించడం ద్వారా అండర్స్టాండింగ్ వస్తుంది, ఒక రకమైన క్రమశిక్షణ అలవడుతుంది. దాని తర్వాత ఏమిటి, ఇంద్రియ జయము కామాది షట్ రిపు వర్ణనం చ. ఇంద్రియ జయం అంటే ఏమిటి, ఇంద్రియాలను వశం చేసుకోవడం అంటే ఏమిటి, దానికి ముందు అసలు ఇంద్రియాలు ఏమిటి, తర్వాత కామాదులు, 6 శత్రువులు ఉన్నారు కదా, అంతఃశత్రువులు, ఆ వర్ణనం కూడా చెప్తున్నాడు. విద్యా వినయ హేతు ఇంద్రియ జయ కామ క్రోధ లోభ మాన మద హర్షత్యాగాత్ కార్య. ఇంద్రియ జయము ఏమిటి, విద్య అండ్ వినయము, ఈ రెండిటికి కూడా హేతు ఇంద్రియ జయము. అంటే నిజం చెప్పాలంటే ఏదైనా చెప్పాలనుకున్నది ఇట్ ఈజ్ రూటెడ్ అంటాం కదా. సో విద్య వినయము హేతువుగా, నిజం చెప్పాలంటే విద్యకి వినయానికి హేతువు ఇంద్రియ జయము అని చెప్తున్నాడు ఇక్కడ. విద్యా వినయ హేతు ఇంద్రియ జయ, విద్యా వినయానికి ఇది కారణము ఇంద్రియ జయము అన్నాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంద్రియ జయము కూడా రూటెడ్ ఇన్ విద్యా వినయ. ముందు విద్య రావాలి, తర్వాత వినయము, విద్య ద్వారా తర్వాత వినయం వస్తుంది. ఈ విద్యా వినయాలు రెండు ఉన్నాయంటే ఇంద్రియ జయానికి అర్హత ఏర్పడుతుంది. ఆ ఇంద్రియాలు ఏవి అంటే, మనకు మామూలుగా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, జ్ఞానేంద్రియాలు, మీరు సాంఖ్యం కనుక గుర్తు తెచ్చుకున్నట్టయితే జ్ఞానేంద్రియాలే మనకి ప్రైమరీ ఇంపార్టెంట్. బికాస్ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలని శాసిస్తాయి, కర్మేంద్రియాలని ప్రచోదనం అంటే ప్రేరేపిస్తాయి. నువ్వు వెళ్ళు తీసుకుని, మనస్సు ప్రతి చోట కూడా మనం చదువుకునేది ఏమిటి అంటే, మనస్సు ఒక చైతన్యం ఉంటుంది. ఈ చైతన్యం మనస్సు, ఆ ఏ ఇంద్రియమైనా కూడా మనస్సుతో అనుసంధానమై వెళుతూ ఉంటుంది. ఆ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, అక్కడ ఇది గ్రహించు, ఇది హేయము, ఇది ఉపాధేయం అంటారు కదా, ఇది గ్రాహ్యము, ఇది అగ్రాహ్యము, ఇవన్నీ ఉండేది విచక్షణ జ్ఞానం. అలా కాకుండా అరే ఇది బాగుంది, ఇది చూద్దాము, ఇది తీసుకుందాము, దీన్ని రుచి చూద్దాము, ఇలాంటివి ఏవైతే మనస్సులో ఏదైతే కలుగుతూ ఉంటాయో వీటన్నింటికి ప్రాథమిక కారణం ఏమిటి, జ్ఞానేంద్రియాలు. నిజానికి సెన్సెస్ పనిచేయనటువంటి బాల్యావస్థలో ఇవన్నీ ఏమి ఉండవు, కామక్రోధ లోభాదులు ఉండవు. అదే విధంగా ఒక పిచ్చివాడు ఉన్నాడు అనుకోండి, ముని ఏమో అతను ఇంద్రియ జయము కలిగిన వాడు, అది దాని గురించి మనం మాట్లాడటం లేదు. ఇంద్రియాలు పనిచేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నిజానికి ఇదంతా ఇంద్రియము జయము అనేటువంటిది వర్డ్ అప్లికబుల్ కానే కాదు. కాబట్టి ఇక్కడ కామ క్రోధ లోభ మాన మద హర్ష, ఇక్కడ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అనేది మామూలుగా మనం చెప్పుకుంటాం. ఇతను హర్షము అని చెప్పాడు.
బహుశా మానంలోనే ఈర్ష్యాదులు అంతర్గతం అవుతాయి అనుకున్నాడేమో. ఇక్కడ ఇంకొక కారణం అంటే ఒక్కొక్కళ్ళ అప్రోచ్, వర్డ్స్ అన్ని అటు తిరిగి ఒకేలాగా ఉంటాయి. కామము, క్రోధము, లోభము, మానము, మదము, హర్షము అది ఇంద్రియజయం ఎలా కలుగుతుంది అంటే త్యాగాత్. వీటన్నింటినీ గనక వర్జిస్తే అప్పుడు ఇంద్రియ జయం అనేది ఏర్పడుతుంది. అది ఎలా? కర్ణ, త్వక్, అక్షి, జిహ్వా, ఘ్రాణ ఇంద్రియాణం శబ్ద, స్పర్శ, రూప, రస, గంధేషు అవిప్రతిపత్తి. విప్రతిపత్తి అని మీరు విన్నారు. అవిప్రతిపత్తి ఇంద్రియ జయ. శాస్త్రార్థానుష్ఠానం వా కృత్స్నం హి శాస్త్రం ఇదం ఇంద్రియ జయ. ఇక్కడ మనకి సేమ్ అదే ఆర్డర్ లో ఇచ్చాడు మీకు. కర్ణ, త్వక్, అక్షి, జిహ్వ అంటే చెవులు, చర్మము, కనులు, నాలుక, రసనేంద్రియం. ఘ్రాణ ఇంద్రియాలు అంటే నాసిక. వీళ్ళు ఇంద్రియం అని ఎందుకు చెప్తారు అంటే చెవిలో కూడా ఒక పర్టికులర్ పార్ట్ ఉంటుంది, అది శబ్దాన్ని గ్రహిస్తుంది. అదే విధంగా చర్మంలో కూడా ఒక అప్పర్ లేయర్ త్వక్, అందుకని త్వగింద్రియము. జిహ్వ రసనేంద్రియం. మనం నాలుక అట్లా చిప్పటి నుంచే మనకు వస్తుంది, నాలుగు లేదు అని మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఆ పర్టికులర్ క్వాలిటీ ఉన్నదాన్ని మనం ఏమంటాము అంటే అది ఇంద్రియం. అదే విధంగా ఘ్రాణ, ముక్కులో కూడా ఘ్రాణేంద్రియము ఆ పర్టికులర్ వాసనను గ్రహించేది ఉంటుంది. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఈ ఇంద్రియాలకు విషయాలు ఏమిటి అంటే మీరు తర్కంలో చదువుకున్నారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఇక్కడ ఏం చెప్తున్నాడు? వీటన్నిటి యందు కూడా అంటే ఈ 5 పంచ జ్ఞానేంద్రియాలకు వాటి విషయాలైన శబ్ద, స్పర్శ ఇత్యాదుల యందు అవిప్రతిపత్తి అంటే ప్రతిపత్తి అంటే పొందడము. విప్రతిపత్తి అంటే యథాతథంగా కాకుండా తద్విరుద్ధంగా పొందడము. విప్రతిపత్తి అన్నప్పుడు నిజం చెప్పాలంటే అది డైలమా అనేది వేరే ఉంది. ఇక్కడ విప్రతిపత్తి అంటే విరుద్ధంగా వెళ్ళిపోవడం. ఇక్కడ విరుద్ధం అనేది లేకుండగా అంటే ఏమిటి? యథోచితం, తగిన విధంగా. ఇదంతా మనకు చెప్పాను కదా మీకు. ఆ జైనంలో వాటిలో బుద్ధిజంలో జైనిజంలో చెప్తారు. బుద్ధిజంలో ద్వాదశాయతన పూజ అంటారు. ద్వాదశాయతన పూజ అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, వీటన్నింటినీ సరి అయిన పద్ధతిలో వాడడం, అదే పూజ అంటారు వాళ్ళు. చాలా అద్భుతంగా చెప్తారు. ఆ గురువుగారు రాసిన సర్వదర్శన సంగ్రహం ఉంది కదా అనువాదం. ఈ మధ్య నేను కూడా వ్యాఖ్యానించిన బుక్ ఉంది, అక్కడ దొరుకుతుంది మనకి సంస్కృత అకాడమీలో. దానిలో ద్వాదశాయతన పూజ అంటే ఇంద్రియాలని ఎలా, అసలు ఆ ఇంద్రియాల ప్రవృత్తి ఎలా ఉండాలి అనేది చాలా చక్కగా చెప్పారు వాటిల్లో. అందువల్ల ఈ పంచేంద్రియాలు కూడా వాటికి సంబద్ధమైనటువంటి విషయాలలో అవిరుద్ధంగా అంటే విరుద్ధంగా కాకుండా తదనుగుణంగా ప్రవర్తించడం అనేది ఏదైతే ఉంటుందో అదే ఇంద్రియ జయము. ఎందుకంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాన, హర్షాదులు ఏవైతే ఉన్నాయో, హర్షం అనేది ముందు చెప్తారు, గురుగారు చెప్పారు, వేరే చోట కూడా చెప్పారు. అది ఉండకూడదు అని కాదు, అవి ఉండాలి. ఏ విధంగా అయితే మనకు శరీరంలో వాత, పిత్త, కఫము అనేవి ఏవైతే ఉంటాయో, మామూలుగా షుగర్ డౌన్ అయింది, హై అయింది అంటారు. షుగర్ కూడా ఉంటుంది, బ్లడ్ ప్రెషరు ఉంటుంది, ఈ విధంగా అన్నీ ఉంటాయి. బట్ వెన్ దే ఆర్ అండర్ కంట్రోల్, అది ఇంద్రియ జయం అన్నమాట. అండర్ కంట్రోల్ లేనప్పుడు ఏమవుతుంది? దే బికమ్ ఎనిమీస్. అవి అప్పుడు మనకు శత్రువులు అవుతాయి, అవి మన పైన దాడి చేస్తాయి. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఇంద్రియాలు కూడా వాటికి తగినంత మోతాదులో, అంటే మామూలుగా చెవిని ఇబ్బంది పెట్టనంత సౌండే, అంటే కర్ణపేయంగా అంటాం మనం. చెవులకు ఇబ్బంది కలగకుండా శృతి పేశలంగా అంటారు. వినడానికి సొంపుగా ఉన్నది విన్నప్పుడు, మెలోడియస్ గా విన్నప్పుడు,
ఈ చెవులు బద్దలైపోవు. ఇప్పుడు ఏదో సౌండ్ బాక్సులు పెట్టి అన్ని వింటుంటారు, డ్రమ్స్. మనకు అసలు చెవుల్లో దూది పెట్టుకోకపోతే మాలాంటి వాళ్ళకైతే నరకమే కనబడుతుంది. అదే విధంగా కళ్ళకు కూడా టూ మచ్ ఏదో రేసు అవి ఇది కాకుండా, ఇప్పుడు పట్టపగలి సూర్యుడిని మనం అలా చూడలేం కదా. సూర్యుడికి ఎప్పుడైనా దూరం నుంచే నమస్కారం పెడతాం. చంద్రుణ్ణి చూసినంత సూర్యుడిని చూడలేం. కాబట్టి కంటికి కూడా అనుకూలమైనది. అదే విధంగా నాలుకకు, అదే విధంగా ముక్కుకి మనము దుర్వాసన భరించనే లేము. కాబట్టి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇది చూసుకోవడము. తర్వాత ఇంద్రియ జయానికి మరొక అర్థం ఏం చెప్తున్నాడు, శాస్త్రార్థ అనుష్ఠానం వా. శాస్త్రం చెప్పిందే అది. మీకు యమ నియమాదులంతా మీరు చదువుకునే ఉన్నారు. యమ నియమాదులను గురించి శాస్త్రం చెప్పింది, ఏది ఎలా ఉండాలో చెప్పింది. కాబట్టి శాస్త్రాన్ని అనుష్ఠానం చేస్తే, అంటే దాన్ని గనక అనుసరించి ఆచరిస్తే, స్థానం అనుస్థానం అంటే దాన్ని ఉన్నది ఉన్నట్టుగా దాని అనుష్ఠానం అవుతుంది. అది ఉకారం వచ్చింది కాబట్టి షా అవుతుంది, షా వచ్చింది కాబట్టి ఠా అవుతుంది. మీకు స్తోష్టు నాష్టు హుష్టు నాష్టు అనే టైప్లో అదంతా అనుష్ఠానం. సో దాని తగినటువంటి ఆ విధమైన అనుకూల ఆచరణ ఏదైతే ఉంటుందో, శాస్త్రోక్త విషయాలని సరిగా యథాతథంగా ఆచరించినప్పుడు అది ఇంద్రియ జయమే. కాబట్టి ఇంద్రియ జయం అంటే శాస్త్రాలను చదవడము కాదు, శాస్త్రాలను ఆచరించడం, విన్న దానిని ఎందుకంటే శాస్తి ఇది శాస్త్రం. శాస్త్రం ఏం చెప్తుందో దట్ ఈజ్ అన్ ఆర్డర్, కమాండ్. అది ఏదో మిత్ర సంహిత కాదు. శాస్త్రం అంటే ఇట్ కమాండ్స్. ఇది విషము, ఇది ముట్టుకోకూడదు, ఇది చాలా డేంజర్ అంటే అంతే. అది చెప్పింది కాదు అనుకుంటే అది మన కర్మ, దానికి మనం ఏం చేయలేము. కానీ అది చెప్పేది మాత్రం 100% కరెక్ట్ ఉంటుంది. కృష్ణం హి శాస్త్రం ఇదం ఇంద్రియ జయ. అందుచేత కృష్ణం హి శాస్త్రం, శాస్త్రం అంతా కూడా ఏం చెబుతుంది అంటే, అది శాస్త్రం అంతా, శాస్త్ర ఈజ్ ఈక్వల్ టు ఇంద్రియ జయమే. శాస్త్రం గనక మన కొంటబట్టింది అంటే ఇంద్రియ జయం అనే అర్థము. ఇక్కడ కామ, క్రోధ, లోభ, మాన అని ఏదైతే ఉన్నాయో అవి యాక్చువల్గా ఇతను చాలా అద్భుతంగా సంస్కృతంలో చెప్పారు గణపతి శాస్త్రి గారు. అది చెప్పమంటే దట్ ఐ కెన్ రీడ్ అండ్ టెల్. చాలా బ్యూటిఫుల్ గా చెప్పాడు. సంస్కృతంలో అయితే కొంచెం దాని మాధుర్యం దొరుకుతుంది కాబట్టి ఐ రీడ్ అవుట్. అండ్ నోట్స్ లో రాసుకున్నప్పుడైతే అది నోట్స్ లో రాసుకోవడానికి బాగుంటుంది. బట్ ఇప్పుడు మనం నోట్స్ తీసుకోవట్లేదు కాబట్టి అది చదువుకుంటే చాలా బాగుంటుంది. జస్ట్ నెట్. ఓకే, ఇంద్రియ జయ ఇక్కడ చెప్తున్నాడు చూడండి. పరస్త్రీ విషయే అభిలాష కామ. కామానికి ఇక్కడ ఏం చెప్తున్నాడు, మామూలుగా కామం అనేది జస్ట్ కోరిక, ఆస్పిరేషన్, విష్. దానిలో ఉన్నంతసేపు అది శత్రువు కాదు. వక్తు కామ, మాట్లాడాలనుకుంటున్నాను. ద్రష్టు కామ, చూడాలనుకుంటున్నాను. అక్కడ కూడా కామ అనే వర్డ్ వస్తుంది. అంటే కామ అన్నప్పుడు అది మామూలు ఒక విష్గా, ఒక కోరికగా ఉన్నప్పుడు అక్కడ ప్రమాదం ఏం లేదు. కానీ ఇక్కడ ఏదైతే విరుద్ధమైనది ఉందో, ఏమిటి విరుద్ధము? ఇప్పుడు స్వభార్య విషయంలో అంటే భార్యాభర్తలు వాళ్ళ విషయంలో కోరిక ఉంటే అది శత్రువు కాదు. అందువల్ల ఏం చెప్తున్నాడు, పరస్త్రీ విషయ అభిలాష కామ. పరస్త్రీ సంబద్ధమైనటువంటి ఆ కోరిక కలగడమే అది కామము. కామని అక్కడికే ఎందుకు చెప్పాడు? మళ్ళీ కిడ్నాపింగ్, అబ్డక్షన్ అవన్నీ తర్వాత వస్తాయి. అసలు కోరిక కలిగి ఉండడమే కామం. అది ఉందంటే ఏమవుతుంది? మీకు భగవద్గీతలో చెప్పినటువంటి అదే సంగాత్యాయితే ఉందిగా, అది మన చాలా బాగుంది. వాటిని నిరంతరము వాటిని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక కోరిక అనేది కలుగుతుంది. కామ ఉపజాయితే, కామాత్ సంజాయితే క్రోధ, క్రోధాత్ అని సిరీస్ ఆఫ్ అన్వాంటెడ్ థింగ్స్ అనేది మనకు అక్కడ సంగస్తేషు ఉపజాయతే ఉంది కదా. సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధో విజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ ఇత్యాది. కాబట్టి ఇక్కడ కోరిక అనేది ఒక రూట్ పడుతుంది అన్నమాట.
అది అందువల్ల అది వర్జ్యము వదిలేయాలి. క్రోధం ఎలాంటిది అంటే మళ్ళీ కోపం కూడా, మనందరికీ కోపం వస్తుంది. ఆ కోపం వల్ల నష్టం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? హింసా ప్రవర్త హింసా ప్రవర్తక చిత్త వికార క్రోధ. కోపము క్రోధము అని మనకు ఉంది కదా, దానిలో కోపం అని లేదు, క్రోధం అని ఉంది రౌద్రానికి. హింసాత్మకమైనటువంటి ప్రవృత్తిని ప్రేరేపించడానికి కారణమైనది క్రోధము. అందుకే కోపం అనేది హద్దులు మీరితే, ఏదో కుప్యతి ఏదో అంటాం కదా, కోపము అలుక ఇత్యాదులు ఆ రేంజ్ లో పర్వాలేదు. కానీ అది సహించలేనటువంటిది గనక అయ్యిందైతే అప్పుడేమవుతుంది? హింసకి ప్రేరేపిస్తుంది. మనం ఇంట్లో పిల్లలనైనా టపటప కొట్టడము, మరొకటి వారిని ఎత్తేయడము, విసిరేయడము, వీటన్నింటికి కారణమైంది క్రోధాత్. అందుకే క్రోధాత్ భవతి సమ్మోహ అన్నాడు. సో ఆ పిచ్చి కోపం అంటారు చూడండి, పిచ్చి కోపం క్రోధం అన్నమాట. పిచ్చి కోపం వచ్చింది, ఆ పిచ్చి కోపమే క్రోధము. అదంటే అసలు ఎదుట ఏముంది అనేది గ్రహించదు. పరద్రవ్యేచ్ఛ లోభ. ఇక్కడ తనకున్న దాంతో తృప్తి పడితే పర్వాలేదు, కానీ ఎంతసేపు పక్కవాడిది కావాలి, వాడిది లాక్కోవాలి, వాడికి దొరకకుండా మనకు కావాలనేది పరద్రవ్య ఇచ్ఛ లోభ. ఇంకా బాలిష్యాద్ ఆత్మని అనుపమత్వ బుద్ధి మానహ. ఇది చాలా అద్భుతంగా ఇచ్చాడు గురుగారు, కూడా తీసుకోలేదు ట్రాన్స్లేషన్ లో, ఎందుకంటే ఇంకా ఎగ్జాస్టివ్ అయిపోతుంది. ఆయన ఎంత రాస్తారు ఇక్కడ. ఏం బాలిష్యాద్ అంటే మూర్ఖత్వాత్. బాలిష్యం అంటే బాలాన్ని ఉంది కదా, మూర్ఖత్వం వల్ల ఆత్మని అనుపమత్వ బుద్ధి మానహ. అనుపమ, నా అంతటి వాడు లేనే లేడు. ఆత్మని అనుపమత్వ బుద్ధి. అసలు ఆ మూర్ఖత్వం వల్ల, మూఢత్వం వల్ల, తెలివి తక్కువతనం వల్ల నా అంతటి వాడు లేనే లేడు. మీకు ఆ సంగతి తెలిసింది. దుర్యోధనుడు అలా ఏదైతే ఉంటుందో, నేనే అందరిలోకి నిరుపమ వీరుణ్ణి అని ఏదైతే అనుకుంటాడో, నా వ్యక్తిత్వం నిరుపమైంది, ఐఎమ్ అన్పారలల్ అనేవాడు అనుకుంటాడో, అది ఆ లక్షణం మానహ. ఓకే. ధన విద్యాది ప్రభవో గర్వో మదహ. ఇప్పుడు విద్యా వినయాలు ఉండాలి, కానీ ధనం వల్ల, విద్య వల్ల వీటన్నిటి చూసినంత ధనవంతుడు లేడు. ధనం ఉన్న ధనవంతుడిలో ఉదారత్వము, ఒక ధీరత్వము ఉంటే పర్వాలేదు. అదే విధంగా మీరు చాలా వరకు చూస్తుంటారు ఈ ప్రపంచంలో, విద్యావంతుల్లో కూడా అట్లా కూర్చుంటారు, నా అంత విద్యావంతుడు లేడు. బాబు, అసలు ఎంత విద్యావంతుడివైనా వినయం ఉంటేనే అది శోభిస్తుంది, లేకపోతే అహంకారం ఉంటే శోభించదు. అందువల్ల ధన విద్య ప్రభవ. ఈ ధనం అధికంగా ఉండడం కాదు, అదే ధనం ఉంది కదా అనే భావనే అధికమైన భావన. ధనము అండ్ విద్య, ఈ రెండిటి వలన కలిగినటువంటి ఏదైతే ఒక రకమైనటువంటి గర్వం ఉంటుందో దాన్ని మదము అన్నారన్నమాట. వీటికి ధనమదమురా అంటాం కదా మనం. మదహ ఇష్టార్థ ప్రాప్తి ఉపభోగజన్య ప్రీతి హర్ష. ఇక్కడ తను కావాలనుకున్నది దొరికినప్పుడు ఏదైతే ఒక ఆనందం ఉంటుందో దాని పేరు హర్షము అన్నాడు అనమాట. ప్రీతి అన్నాడు. ప్రియమైనది లభించినప్పుడు అది ఒక రకంగా చెప్పాలనంటే, ఈ హర్షం అనేది ఏమిటంటే వీళ్ళు అదే చెప్తారు, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఏదో ఇది ఉప్పొంగిపోవడం అని అంటారు చూడండి. అంటే సంతోషము, సంపదలు కలిగినప్పుడు పొంగడము, ఆపదలు కలిగినప్పుడు కుంగడం అని 2 వర్డ్స్ మనం వాడతాము. ఈ ఉప్పొంగడం అనేది అయితే ఉంటుందో అది హర్షం అన్నమాట. అంటే చాలా చాలా అత్యధికమైన ఆనందం. అంటే ఏమవుతుంది, అదంతా అవసరం లేదు, దొరికినప్పుడు ఎలా ఉండాలో అలాగే బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని కౌటిల్యుడు ఈ హర్ష అనే ఒక వర్డ్ కూడా చెప్పాడనమాట. సో హర్షం అంటే మనం అంటాం, అయ్యో రామ, హర్షము ఆనందం కలిగితే తప్పేమిటి అంటే, ఆనందం కలిగితే తప్పు కాదు. ఎప్పుడైతే అత్యధికంగా ఉప్పొంగిపోతారో, ఉప్పొంగిపోయేటువంటి తత్వం ఉన్న వాళ్ళు గబక్కన కుంగిపోతారు. ఇప్పుడు మనం బలూన్ ఊపుతాము, ఉఫ్ఫను ఊదగానే అది అది పోతుంది, అది ఎక్కువైపోతే అది పేలిపోతుంది కూడా. దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. ఏదైనా సరే అత్యధికం అయిపోతే
దానికి విపరీతమైనటువంటి ఫలితం వస్తుంది, అది చెప్తున్నాడు అనమాట. సో ఇదంతా కూడా ఇంద్రియ జయం అని చెప్పాడు. ఇక్కడ ఈయన ఏం చేశాడు, స్టోరీస్ నాకు కూడా ఎక్కడ దొరకలేదు, పురాణాలు అంటే కౌటిల్యుని కాలానికే పురాణాలు ఉన్నాయని మనకు ముందు మనకు తెలిసింది, ఇతిహాసాలు పురాణాలు చదవాలని. ఎన్ని పురాణాలు ఎక్కడెక్కడ స్టోరీస్ వచ్చాయో ఈయన మాత్రం నామమాత్రంగా పేర్కొంటాడు, ఒక్కొక్క దాని వల్ల ఎలా అని. ఏం చెప్తున్నాడు, తద్విరుద్ధ వృత్తి అవశ్య ఇంద్రియ చతురంతోపి రాజా సద్యో వినశ్యతి. ఇక్కడంతా సమాసం చేశాడు. తద్విరుద్ధ వృత్తిరవశ్యేంద్రియశ్చతురంతోపి రాజా సద్యో వినశ్యతి. తద్విరుద్ధ వృత్తి, ఈ విధంగా ఇంద్రియ జయము లేకుండా విరుద్ధమైనటువంటి వృత్తి అంటే ప్రవర్తన అండి, వర్తతి. వృత్తి అంటే మనం మన ప్రొఫెషన్ అని అనుకుంటాము, ప్రొఫెషన్ అనేది జనరల్ టర్ములో, వర్తతే అనయా కదా వృత్తి. కానీ ఇక్కడ వృత్తి అంటే బిహేవియర్ కూడా, అతని వృత్తి అంటాం కదా మనం. అందువల్ల వృత్తి అంటే వర్తనం. కాబట్టి విరుద్ధమైన ప్రవర్తన కలిగిన వాడు ఎలాంటి వాడు ఉంటాడు, అవశ్య ఇంద్రియ, ఇంద్రియ లౌల్యం గనక ఉన్నట్టయితే, ఇంద్రియ జయము లేకపోయినట్టయితే, ఇంద్రియ వశుడు అయినట్లయితే, అందుకే అవశ్య ఇంద్రియ వశ్యుడు అయితే గనక, చతురంతోపి రాజా, ఇంద్రియాలు గనక తన కంట్రోల్లో లేకపోతే, సద్యో వినశ్యతి, చతురంతం మహీం అంటారు. అంటే ఇది చుట్టూ 4 వైపులా, అంటే మనకేం చెప్తారు, ఒక వంతు భూభాగము 4 వైపుల సముద్రం, ఈ అంటే 4 వైపులా కూడా సముద్రంతో చుట్టబడిన, అందువల్ల చతురంతం మహీం అంటారనమాట. ఇలాంటి విశాల భూభాగానికి సామ్రాట్ అయినప్పటికీ కూడా, మనం అలెగ్జాండర్ వీళ్ళందరి కథలు వింటున్నాం కదా, అయినప్పటికీ కూడా రాజా సద్య వినశ్యతి, ఇన్స్టాంట్, వాడు వెంటనే, అంటే ఎప్పుడైతే ఎల్లలు దాటిపోతాడో, ఎప్పుడైతే ఇంద్రియాలు వశంలో లేకుండా విజృంభిస్తాయో వీడిని తినేస్తాయి. కాబట్టి రాజా సద్య వినశ్యతి, నాశము తప్పదు. యథా, ఇంకొన్ని ఉదాహరణలు ఇస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, దాండక్యో నామ భోజ, ఆ దండకుడి కొడుకు అయిన వాడు దాండక్యుడు అంటారు. భోజుడు, అతని పేరు భోజుడు, ఒక రాజు. కామాత్ బ్రాహ్మణ కన్యాం అభిమన్యమాన సబంధు రాష్ట్రో విననాశ. ఇది దండకారణ్య కథలో ఏమైనా ఉందేమో రామాయణంలో చూసుకోవచ్చు, రామాయణం చదివిన వాళ్ళు. దండకారణ్యంలో అక్కడ ఏదో ఉంది కదా, తాటక ఇచ్చిన వృత్తాంతం. అక్కడ మామూలుగా ఇష్టపడటం వేరు, కానీ ఇష్టపడి బలవంతంగా వెంటబడి వేధించి అనుభవించాలనుకోవడం ఏదైతే ఉంటుందో అది కామం, కామాతిశయం. అలాంటి వాడు అతను ఏం అయ్యాడు అంటే, బ్రాహ్మణ కన్యను కోరి అభిమన్యమాన, ఆమె పట్ల అత్యంతమైన ఆసక్తిని పెంచుకుని ఏమైంది, సబంధు రాష్ట్ర విననాశ, ఆ బ్రాహ్మణ శాపానికి గురయ్యి బంధువులతో సహా, రాష్ట్రము కూడా సబంధు రాష్ట్ర, రాష్ట్రము బంధువులతో సహా నాశం పొందాడు. అదే విధంగా విదేహ రాజు కరాలుడు అనేవాడు ఏం చేశాడు, కరాలశ్చ వైదేహ, కరాల దేశమైనటువంటి విదేహ రాజ్యానికి చెందిన కరాలుడు అనేవాడు. ఆ తర్వాత ఇక్కడ కామం తర్వాత క్రోధం చెప్తున్నాడు అనమాట. కోపాత్ జనమేజయో బ్రాహ్మణేషు విక్రాంత, కరాలశ్చ వైదేహ విననాశ అంటే అతను కూడా ఇలాగే ఏదో బ్రాహ్మణ స్త్రీని అభిలషించి నశించాడు అని చెప్పడం వల్ల, అందువల్ల కామానికి అది కరాలుడు కూడా యాడ్ అయ్యాడు. జనమేజయుడు అని అతను మన ఈ జనమేజయుడు కాదు, చాలా పేర్లు మనకి పురాణాల్లో వాటిలో రిపీట్ అవుతాయి. జనమేజయుడు అనేవాడు కోపంతో బ్రాహ్మణేషు విక్రాంత, ఏదో యజ్ఞాగాదులు ఏదో చేస్తున్నప్పుడు బ్రాహ్మణుల పట్ల కోపం చూపించాడు. బ్రాహ్మణుల పైన కోపం చూపిస్తే ఏమవుతుంది, అది తిరిగి వేడికే కొడుతుంది. కాబట్టి ఆ విధంగా నశించాడు. మనకి ఇక్కడ గురువు గారు కూడా ట్రాన్స్లేషన్ లో ఇచ్చారు. తర్వాత తాళజంగుడు అనేవాడు కూడా ఆ భృగు వాళ్ళ విషయంలో ఇట్లాగే కోపంతోనే, అది కూడా కంటిన్యూషన్ అనమాట, కోపంతో ఇదయ్యాడు. ఇంకా లోభాద్ ఐలహ చాతుర్వర్ణ్యం అత్యాహారయమాణ, ఏం చేశాడు, ఐల అంటే ఇతను పురూరవుడు, మరి ఆ పురూరవుడా కాదో మనకు తెలియదు, ఇలా తనయుడు.
ఏం చేశాడట అంటే లోభాత్, ఇప్పుడు మనకు చూస్తున్నాం కదా, ఏదో జిఎస్టీలు గొడవ పెడుతూ ఉంటారు. విపరీతంగా పన్నులు వసూలు చేస్తే ఏమవుతుంది, ప్రజాకోపానికి గురవుతారు. గురైనప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా నాశానికే కారణమవుతుంది. ఎందుకంటే ప్రజలను పీడించి కోశాన్ని నింపుకోవడం అనేది ఏదైతే ఉంటుందో లోభం వల్ల అతను కూడా నశించాడు. ఇంకా సౌవీరశ్చ అజబిందువు, అదే విధంగా సువీర దేశానికి చెందినవాడు, సువీరుని సంతానం అజబిందు అనేవాడు కూడా అలాగే నశించాడు. ఇక్కడ మానాత్ రావణ, మాన అంటే కామ క్రోధ లోభ మాన వచ్చింది. ఏమిటిది, రావణ పరదారాన్ అప్రయచ్చన్ దుర్యోధనో రాజ్యాత్ అంశం చ. ఇక్కడ ఏమిటి, రావణుడు కూడా నా అంతవాడు లేడు, నన్నెవరేం చేస్తారు, నేను సాక్షాత్తు శివుణ్ణి తీసుకొచ్చి ఆత్మలింగాన్ని తెచ్చుకున్నవాడిని, అంటే ఆత్మలింగాన్ని సంపాదించుకోగలిగిన వాడిని, నా అంతవాడు లేడు అని ఏదైతే ఉందో ఆ మంకుపట్టులో ఎవరెందరూ చెప్పినా, బంధువులందరూ చెప్పినా వినకుండా పరదారాన్ అప్రయచ్చన్ తెచ్చి పెట్టుకున్నాడు. ఇష్టం లేని ఆవిడని, ఆమె ఇష్టం ఉండి వచ్చింది కాదు, అతని అంతఃపుర వర్ణనంలో ఎందరో ఆయనని ఇష్టపడి వచ్చినారని తెచ్చుకున్నాడు, ఏనో ఉన్నాయి. కానీ ఎవరైతే ఇష్టం లేనటువంటి ఒక స్త్రీని బలవంతంగా పెట్టుకుని భర్తకు తిరిగి ఇవ్వకుండా దానివల్ల నాశాన్ని పొందాడు. దుర్యోధన రాజ్యాత అంశంచ, దుర్యోధనుడు కూడా నేను ఇవ్వను పో, అసలు ఇవ్వడానికి అతను ఎవరు, ఆల్రెడీ ధృతరాష్ట్రుడు ఉన్నాడు, ఇతను యువరాజే. కానీ అక్కడ ఏంది, ధిక్కరించాడు. రాజు అన్నవాడు, రాష్ట్రపతి అన్నవాడు ఏమి చేయకపోతే ఏ జరిగినా జరుగుతుంది. కాబట్టి దుర్యోధనుడు నేను ఇవ్వను పో అన్నాడు. ఎందుకు, ఒక మంకు పట్టు, నేనే నేనే, ఆ నేను నా అంతటి వాడు లేడు అనుకోవడం అన్నమాట. దంభోద్భవో అనే అతను కూడా మదం వల్ల భూతావమాని, ఇక్కడ మనకి దీనిలో ట్రాన్స్లేషన్ లో చెప్తారు, చాలా అందరినీ చేసేసి అప్పుడు మన భూతావమాని అంటే ఉన్నటువంటి ప్రజలను అందరినీ కూడా వాళ్ళని హింసించడం వల్ల అదే మన నరనారాయణులు యుద్ధం చేశారు అనేది కూడా మనకు ఈ అనువాదాల్లో దొరుకుతుంది. అంతే, గురువు గారు దానిలో మన గణపతి శాస్త్రి గారి దానిలో కూడా అంతే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇంకా మనకు తెలుసు హైహయశ్చ అర్జున హర్ష, అండ్ ఇలాగే అవమానించి ఏం చేశాడు, హైహయ వంశానికి చెందిన కార్తవీర్య అర్జునుడు కూడా ఏం చేశాడు, మదము అధికార మదం చేత వెళ్ళి ఆ జమదగ్ని మహర్షి దగ్గరికి పోయి ఏమైంది అంటే చివరికి పరశురాముని చేతిలో హతమైనాడు. హర్షాత్ వాతాపి రగస్త్య మత్యాసాదయన్, ఇక్కడ ఏం చేశాడు, హర్షాత్ వీడు ఓహో ఏమైనా కూడా తినాలి, ఎవరు కనిపెడితే వాళ్ళని పట్టుకుని తినాలి అనుకున్నాడు. అగస్త్యుడిని కూడా తిని జీర్ణం చేసుకోవాలి అనుకుని వాతాపి కూడా హర్షాత్ అంటే మనం ఉత్సిక్తం అంటాము, బాగా త్రుళ్ళి పడేవాడు అనమాట. ఉత్సిక్తుడై ఏం చేశాడు, అగస్త్యుడిని చంపి ఏదో మన తినడానికి చేశారు కదా వాతాపైన ఇల్లు. సో అతన్ని చంపి అందులో పోయి ఇచ్చేద్దాం అనుకున్నాడు, పొట్ట తీల్చుకొని రావాలని అనుకున్నాడు. కానీ ఏమైంది, వాడికి వాడే నశించాడు. తిన్న తర్వాత చీల్చుకొని రావడము, వీళ్ళు ఉన్న మహర్షులు మరణించడం ఇట్లాంటి చేస్తూ వెళ్ళాడు. కానీ అగస్త్యుడు సామాన్యుడా, సముద్రాన్ని అవపోసన పట్టినవాడు. కాబట్టి ఏమైంది, అగస్త్యం అత్యాసాదయన్, అగస్త్యుని దగ్గరికి వెళ్ళి అగస్త్యుడిని చాలా ఇది చేసేసి అతన్ని ఏదో చేద్దాం అనుకుని తానే పోయాడు. దానికి కారణం ఏంటి, ఉత్సిక్తత, హర్షం అనేటువంటి ఒక బ్యాడ్ క్వాలిటీ. తర్వాత కృష్ణ సంఘశ్చ ద్వైపాయనమితి, మీరు ఇది కనుక చూసినట్టయితే ఇక్కడ హర్ష అనే వర్డ్ దేనికి అప్లై చేశారు, కృష్ణ సంఘం అంటే యాదవ కులం. ఇక్కడ ద్వైపాయనము అనే దానికి గురువు గారు కూడా కింద కామెంట్ లో రాశారు. అక్కడ మనకి ఒక మగవాడికి సాంబుడు అనేవాడికి ఏదో మన ఒక రోకలి ఏదో సంథింగ్ పెట్టేసేసి మన గర్భవతి అని చెప్పడము, ఏం పుడుతుందో అని చెప్పడము, ఏదో పెట్టేసేసి ముసలం పుడుతుంది అంటాడు. అంటే గర్భము, కపట గర్భము చూపిస్తే ఏదో ఏం పుడుతుంది అంటే ముసలం అంటారు, నిజంగా రోకలి పుడుతుంది. యాక్చువల్ గా కపట గర్భాన్ని చూపిస్తారు. అదంతా మనకి భాగవతంలో వీటిలో భారతంలో కూడా వస్తుంది.
అప్పుడు శాపం వల్ల అది దానితోటి వంశమే నాశనం అయిపోయింది. ఇక్కడ ద్వైపాయనుడు అన్నారు. ద్వైపాయనుడు అంటే ఏదో గురువు గారు రాశారు. వ్యాసుడు అని ఒక చోట ఉంది, ఒక చోట నారదుడు అని ఉంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, కౌటిల్యుడు అతనికి ఆ కాలంలో ఉన్న సమాచారం ప్రకారం ద్వైపాయనుడు అతని శాపం వల్ల యదువంశమే యాదవ వంశం నాశనం అయిపోయింది. ఈ విధంగా అంటే ఇక్కడ కూడా మీరు చూడండి, హర్షం అన్నప్పుడు వాళ్ళు తాగిన మత్తులో ఓ తుళ్ళి తుళ్ళి పడుతూ మమ్మల్ని అంటే ఇతరులను పరిహసించడం. అసలు హర్షానికి ఆచార్యుల వారు అదే రాశారు. ఇతరులను పరిహసించేటువంటి ఒక పైశాచిక ఆనందం. హర్షం అంటే మామూలుగా హృష్యతి అని ఉంది, సంతోషిస్తున్నారు అనేది ఉంది. కానీ శత్రువు ఏదవుతుంది అంటే అప్పుడు మామూలుగా మనం నవ్వుతాం, పెద్దగా నవ్వుతాం, చిన్నగా నవ్వుతాం. నవ్వడంలో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై నవ్వడం అనేది ఒకటి. కానీ ఇప్పుడు ఏదో మన దుర్యోధనుడు ఆ మయసభలో పరాభవానికి గురైనప్పుడు నవ్వడం అనేది ఉంది చూడండి, అది హర్షం. అంటే నిజం చెప్పాలంటే అది కూడా ఎదుటి వాళ్ళని బాధ పెట్టేదే. దాని ఫలితం కూడా ప్రతీకారం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం నవ్వినప్పుడు, మామూలుగా నవ్వినప్పుడు ఏం ప్రాబ్లం కాదు, పెద్దగా నవ్వుకోవచ్చు, ఒక సినిమా చూసి నవ్వుకోవచ్చు. కానీ కర్మగాలి అక్కడ ఎదుటివాడికి ఏదో అయినప్పుడు మనం కనుక బిగ్గరగా నవ్వితే అది చాలా ప్రమాదానికి గురవుతుంది. అందువల్ల అలాంటిది ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అని ఇంద్రియ జయం అనే దానిలో చెప్తూ ఉన్నారన్నమాట. అదర్వైజ్ వాళ్ళు దేమే. ఇంకా ఏం చెప్తున్నాడు, నేనేదో కొన్ని చెప్పాను. కానీ ఏతేచ అన్యేచ బహవః శత్రు షడ్వర్గమాశ్రితాః సబంధురాష్ట్ర రాజానో వినేషు రజితేంద్రియాః శత్రు షడ్వర్గముత్సృజ్య జామదగ్న్యో జితేంద్రియః అంబరీషశ్చ నాభాగో బుభుజాతే చిరం మహీం. ఈ విధంగా బహవః రాజానః శత్రు షడ్వర్గమాశ్రితాః అరిషడ్వర్గాన్ని ఆశ్రయించుకొని సబంధు రాష్ట్రాః వినేషు అజితేంద్రియాః అజితేంద్రియులు కాక ఇలా ఉండి అరిషడ్వర్గానికి లోనైపోయి సబంధు రాష్ట్రాః రాజ్యము పోగొట్టుకున్నారు, బంధువులను పోగొట్టుకున్నారు, అంతా పోగొట్టుకున్నారు. అయితే శత్రు షడ్వర్గముత్సృజ్య జామదగ్న్యః జితేంద్రియః పరశురాముణ్ణి గూర్చే చెప్తున్నారు. అరిషడ్వర్గాన్ని త్యజించి, ఇక్కడ మీకు వస్తే డౌట్ నాకు వస్తుంది, ఆ జామదగ్నుడు పరశురాముడు జితేంద్రియుడు, అదే విధంగా నభాగుడి కొడుకైన అంబరీషుడు, వీళ్ళు మహీం చిరం బహుజాతే, వీళ్ళిద్దరూ అరిషడ్వర్గాన్ని జయించి ఈ మహిని చాలా కాలము అనుభవించారు. బహుజాతే, భుజ్ అనేది అనుభవంలో, అభ్యవహార పాలనయో అంటారు. వాళ్ళు చిరకాలము హాయిగా ఉన్నారు. ఇక్కడ మీకు వచ్చే డౌట్, నాకు కూడా వచ్చే డౌట్ ఏంటంటే, జమదగ్ని కొడుకైనటువంటి పరశురాముడు క్రోధంతో ఉన్నాడు కదా అంటే, అక్కడ క్రోధము అవసరం ప్రకారం ఉంది, అంటే మనం సమర్థించుకోవడం కాదు. ఎప్పుడైతే ధనమదంతో ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటే, మన సామాజిక పరిస్థితి చూస్తూ ఉంటే, ఈ నక్సలిజం రావడం అనండి, రాడికల్ అనండి, ఇప్పుడు ఎలా వచ్చింది అంటే, ఈ పాలకులు అనేవాళ్ళు ఆ రోజు కార్తవీర్యుడికి చేసింది కూడా ఏమిటి, జమదగ్ని దగ్గర ఉన్నది ఏదో తనకు కావాలనుకోవడము, గోవు ఏదో అడుగుతాడు. ఇప్పుడు మనకి ఏమిటి అంటే, తన దగ్గర ఉన్నది తను పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం రాజకీయము ఏ పేపర్ తిరగేసినా, ఏ ఛానల్ ఓపెన్ చేసినా, ఏమైనా ఇది తీసుకో, అది ప్రజలకు ఇవ్వడము అనే మాట అటు పోయి ప్రజల నుండి తీసుకో, కట్టే ట్యాక్సులు కడుతూనే ఉన్నాము, చేస్తూనే ఉన్నాము, ఫిజికల్ లేబర్ చేస్తూనే ఉన్నాము. అయినా మీరు చూసినట్టయితే ఎక్కడ ఏమీ లేకుండా ఇంకా వీళ్ళ నుంచి ఏం దండుకుందామా అని చూస్తూ ఉంటే కోపం రాకేమవుతుంది, మన పరశురాముడికి కూడా ఏదో ముక్కు మూసుకుని, ఇప్పుడు శృంగికి మనకు మహాభారతంలో ఏదైతే ఉందో అక్కడ ఆ మునిని చూసి ముని కుమారుడి కోపం రావడానికి కారణం అదే.
మూలకు తపస్సు చేసుకుంటుంటే మెడలో పామేసుకోవడం ఏమిటి, వాడికి పోయే కాలం దాపురించిందని చెప్పుకోవడమే కదా. అదే విధంగా కార్తవీర్యార్జునుడు చాలా గొప్పవాడు. కార్తవీర్యార్జునుని గురించి అద్భుతమైన వర్ణనలు మహాకావ్యాలు లభిస్తాయి. అద్భుతంగా 1000 చేతులు అంటే 1000 చేతులు ఉన్నట్లు అతని పరాక్రమము అంటారు. సింబాలిక్ గా ఒక 1000 చేతులు అంటారు. 1000 చేతులు ఉండడం కాదు, ఆ 1000 మందినైనా ఎదుర్కోగల శక్తిమంతుడు అని కూడా వర్ణనలు ఉన్నాయి. అలాంటి వాడు పేరేమో అర్జునుడు, కృతవీర్యుని సంతానము కార్తవీర్యార్జునుడు. అలాంటి వాడు ఎక్కడో హాయిగా ఉన్నటువంటి ముని దగ్గరకు వచ్చి అతన్ని అవమానించి అతన్ని ఇచ్చేసి ఇదంతా అవసరమా? అందువల్ల ఇక్కడ మనము గ్రహించాల్సింది ఏమిటంటే, ఇతని క్రోధము పరశురాముడి వరకు క్రోధం కదా, అది అరిషడ్ వర్గం కదా అంటే, అతని క్రోధంతో సంహరించాడు, పంచనదులను ఏర్పరిచాడు అని కూడా మనకు మహాభారతంలో వస్తుంది. దానికి ప్రాయశ్చిత్తం కూడా ఆయన చేసుకున్నాడు. అందువల్ల మహిని పాలించాడు అని కాదు, పరశురాముడి చిరంజీవి అని అతనికి ఈనాటికి దండం పెట్టుకుంటారు కదా. ఇప్పుడు అతనిది సింబాలిక్ గా తీసుకుని వీళ్ళందరూ కూడా విప్లవం ఎందుకుంది అంటే అన్యాయాన్ని ఖండించడానికి, అంటే గొడ్డలే మరి, ఏకంగా మరొకటి కాదు. సరే, అంబరీషుడు మామూలుగా ఉత్తముడు అది చెప్పేసేసి ఈ విధంగాని ఇంద్రియ జయాన్ని గూర్చి చెప్పి మంచి అందమైన దీంతో ముగించాడు. సో మీకు చాలానే టైం ఇస్తాను, ఏమైనా డిస్కషన్స్ ఉంటే చేయొచ్చును, లేదంటే ఇంకో ప్రకరణం మనం మొదలు పెట్టుకోవచ్చును. మేడం ఒక డౌట్ ఉందండి. ఏం చెప్తారో మీరు. మేడం ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు ఆయన గణపతి శాస్త్రి గారని ఇప్పుడు అర్థశాస్త్రంని వ్యాఖ్యానించారు కదా. ఇప్పుడు ఆయనే మన త్రయోదశ భాష నాటకాలని రాసిన ఆయనేనా? ఆయనేనండి. ఓ 20th సెంచరీ, ఎర్లీ 20th సెంచరీ. చాలా గొప్పవాడు. అతని గురించి ఇప్పుడు అతని అర్థశాస్త్రంలో అతను ఈయన ఉన్ని గారు చాలా ఎగ్జాస్టివ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఆయన స్కాలర్షిప్, ఆయన పర్సనల్ది కూడా ఇచ్చారన్నమాట. సో అదంతా ఉంది అందులో, కాబట్టి దట్ ఈస్ దేర్. ఆయనే చాలా గొప్ప వర్క్ చేశాడు. అర్థశాస్త్రం మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉందమ్మా. సంస్కృత వ్యాఖ్యానం ఎక్సలెంట్. అది గురువు గారు నాకు ఇచ్చారు. అసలు అది అక్కడ ఉన్ని గారు రాశారు, ఎవరో కూడా ప్రాపర్ ట్రాన్స్లేషన్ చేయలేకపోయారు ఇంగ్లీష్ లో. ఆయన చేశారు, ఉన్ని గారు చేయలేదు. బికాజ్ లైఫ్ టైం ఆయన నాట్యశాస్త్రం చేశారు. టోటల్ నాట్యశాస్త్రాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేశారు, ఎన్పి ఉన్ని అని. ఇదేమంటే చాలా బాగుంది. గురువు గారు కొంత ఫాలో అయ్యారు, అది కొంత మామూలుగా తాను అంటే ఎక్కడ అవసరమో అక్కడ తీసుకున్నారు. కానీ గణపతి శాస్త్రి గారిది కనుక చూసినట్టయితే అద్భుతమైన పర్ఫెక్ట్ వ్యాఖ్యానం అన్నమాట. అంటే ఎగ్జాస్టివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆయన. చెప్పండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటేనే ఆపాను అనమాట. ఏమన్నా, ఎందుకంటే డిస్కషన్ కు టైం ఇవ్వాలి కదా అని ఆపాను. లేకుంటే నెక్స్ట్ కూడా చిన్నగానే ఉంది. యాక్చువల్లీ టైం ఏమో 10 minutes ఉంది. వాట్ యూ పీపుల్ సే, ఐ డోంట్ నో. ఏమంటారండి మీరందరూ, మిగిలిన వాళ్ళు? ఎవరు లేరా, మాట్లాడటం లేదు? చెప్పండి మేడం. కంటిన్యూ చేయాలా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, సప్తమోధ్యాయంకి వెళ్దాం మేడం. కంటిన్యూ చేయండి మేడం. అదే అలా చెప్తే నాకు కొంచెం ఓకే. సప్తమ అధ్యాయంలో ఏముంది అంటే ఇంద్రియ జయ రాజర్షి వ్యవహారశ్చ. ఇక్కడ ఇంద్రియ జయాన్ని గురించి చెప్పిన తర్వాత అసలు రాజర్షి అనేవాడు ఎవరు? మనం రాజర్షి పదం వింటూ ఉంటాం కదా. రాజర్షి అంటే ఏమిటి? దాని సమాసం యొక్క విగ్రహ వాక్యం ఏమిటి? రాజా అసౌ ఋషిశ్చ. రాజు ఋషి కూడా అంటే ఏమిటి? ఋషిలాగా ఉంటాడు, ఋషివత్ ఉంటాడు. అందుకే మీకు రాజర్షి అన్నవాడు ఎవరయ్యా అంటే చూడబోతే జనకుడు రాజర్షి. అతను బ్రహ్మర్షిత్వం కోసం ఏం ట్రై చేయలేదు, కావాలంటే అయి ఉండొచ్చు. ఇక్కడ అలా ఎలా ఉండాలో చెప్తూ ఉన్నాడు. ఇది ఇప్పుడు ఇంతకు ముందు చాప్టర్ కంటే కూడా ఇందులో చాలా చాలా మంచి విషయాలు ఉంటాయి. తస్మాత్
అరిషడ్వర్గ త్యాగేనేంద్రియ జయం కుర్వీత. అందుచేత అరిషడ్వర్గ త్యాగేన, అరిషడ్వర్గాన్ని త్యజించి ఇంద్రియ జయాన్ని చెయ్యాలి. వృద్ధ సంయోగేన ప్రజ్ఞాం చారేణ చక్షుః ఉత్థానేన యోగక్షేమ సాధనం కార్యానుశాసనేన స్వధర్మస్థాపనం వినయం విద్యోపదేశేన లోకప్రియత్వం అర్థ సంయోగేన హితేన వృత్తిం. ఇవన్నీ కూడా మనకు ఒకే దానిలో ఒకే సమాసంలో చెప్పారు చూడండి. ముందుగా అరిషడ్వర్గ త్యాగం చెయ్యాలి అంటే ఏమిటి? కామ క్రోధ లోభ మోహ మద మానాదులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ముందుగా త్యజించాలి. కాబట్టి ప్రతిదానిలో మీకు మన దీనిలో కిరాతార్జునులో చెప్తాడు, అతనిది ఎలా ఉంది పరిపాలన, దుర్యోధనుని గురించి చెప్తారనుకోండి. కానీ అంటే ఆసక్తి లేకుండానే అన్ని చేశాడు అని అక్కడ కొంచెం హైలైట్ చేస్తారులేండి, ఆయన ఏదో ఎన్టీ రామారావు పార్టీ లాగా. ఆ విధంగా జనరల్ గా ఇక్కడ ఏమిటంటే, ఏదన్నా చేసినప్పుడు కామము కాకుండా అంటే అత్యధికమైన ఆశ ఇత్యాదులేం లేకుండా చెయ్యాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇంద్రియ విజయం అనేది చెయ్యాలి. ఆ తర్వాత నేను ఏం చేసుకోవాలి? వృద్ధ సంయోగేన ప్రజ్ఞను సాధించుకోవాలి. ఎలా? వృద్ధ సంయోగేన. జ్ఞానం అనేది ఉంటుంది, అది ఇంకా ప్రజ్ఞ కావాలి అంటే ఏం చేయాలి? వృద్ధ సంయోగేన. ఎప్పుడు సీనియర్స్ ని కన్సల్ట్ చేస్తూ ఉండాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. తర్వాత చక్షు చారేణ, ఇక్కడ కళ్ళు ఎలా ఉండాలి? చారేణ అంటే మామూలుగా చారచక్షు అనే ఒక వర్డ్ ఉంది, అసలు చారచక్షు కాదు. నేనైతే ఒక చోట నా లెక్చర్స్ లో కూడా చెప్పాను, నిజం చెప్పాలంటే ఆల్ సెన్స్ ఆర్గాన్స్ అన్ని కూడా వీళ్ళకి గూఢచారులే. చెవులు వాళ్లే, కళ్ళు వాళ్లే, జ్ఞానేంద్రియాలంతా గూఢచారి విభాగం అనుకోవాలి మనం. ఎందుకంటే ఎవ్రీథింగ్ దే నో త్రూ, వాళ్ళు వినేది కూడా ఎలా అంటే చారులో తీసుకొచ్చిన సమాచారమే వాళ్ళకు ఉంటుంది. జస్ట్ సో అందువల్ల మనకి ఇక్కడ ఏమిటి? చెవులు కూడా అంతే, చారులే చెవులు. కాబట్టి చారేణ చక్షు అంటే మనము గూఢచారులు ఇక్కడ అన్ని కూడా చెయ్యాలి. కుర్వీత అంటే ప్రజ్ఞను సాధించాలి. చారుల ద్వారా కళ్ళ యొక్క ప్రయోజనం ఏమిటి అంటే, చారుల ద్వారానే మనకి ఆ కంటి చూపు అనేది ఎలా ఉండాలి? అలర్ట్ గా, అంటే చేరలేని ప్రాంతాలకు కన్ను చేరుతుంది. చూడండి, అది ముందు కౌటిల్యుడు చెప్పబోతాడు. ఏమని? ప్రత్యక్ష పరోక్ష అనుమేయాచ రాజవృత్తి అని ముందు చెప్పబోతాడు. కాబట్టి ప్రత్యక్షాలు తను చూసుకుంటాడు, పరోక్షం అనేది ఏం చేస్తాడు? అనుమేయం అనేది అయితే మీరు అనుమాన ప్రమాణం చదువుకున్నారు, అనుమేయం తన జ్ఞానంతో తెలుసుకుంటాడు. కానీ పరోక్షం అనేది గూఢచారుల ద్వారా. అందుకనే పర అక్షము అంటే కంటి కంటే అతీతమైనది. కానీ అది ఏమవుతుంది? పరోక్షం కూడా ప్రత్యక్షంగా ఉన్నట్టుగా ఉంటుంది చారుల ద్వారా. ఎందుచేతనంటే అతను చారచక్షు కాబట్టి. ఉత్థానేన అంటే ఆల్వేస్ అలర్ట్. ఉత్థానము, అభ్యుత్థానం అనేది మీరు చదువుకున్నారు కదా. సో ఉత్థానము అంటే ఎప్పుడు కూడా ఉద్యుక్తుడై ఉండడం అనేది, అంటే నిత్య ప్రయత్నశీలి, ఉద్యోగినం అని మనం చదువుకున్నాం కదా. ఉత్థానశీలి అయి ఉంటే దానివల్ల యోగక్షేమ సాధనం. యోగము క్షేమము మనం మాట్లాడుకున్నాము. యోగక్షేమం అనేది అంటే ఏమిటి? సరి అయిన వాటితో జోడించడము, వాటిని కాపాడు పెట్టడము. ఈ రెండు కూడా యోగక్షేమం. ప్రతి చోట యోగక్షేమం ఆల్మోస్ట్ జంట పదాలు.
కాబట్టి అది ఆ విధంగా అంటే ఆల్వేస్ షుడ్ బి విజిలెంట్, అలర్ట్ గా ఉండాలి, నిత్య జాగరూకుడై ఉండాలి. ఒక్క క్షణం ఏమరిపాటు ఉన్నా కూడా మీకు తెలియంది ఏముంది, ఎవరైతే మనకు అంగరక్షకులు ఉంటారో వాళ్ళే అంగ భక్షకులు అవుతారు. మన బాడీ గార్డ్సే మనని హింసిస్తారు. మన చుట్టూ గురువు గారు ఒక మాట చెప్పేది, నీ ఆప్తులకే నీ విషయాలు తెలుసు, నీ ఆప్తులకే నీ రహస్యాలు తెలుసు, కాబట్టి నిన్ను ఎక్స్ప్లోర్ చేసేది కూడా నీ వాళ్ళే అనేది అనమాట. అంటే మన అంతరంగంలో చరించే వాళ్ళ అంతరంగికులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే మనము అత్యంత ఆప్తులుగా భావిస్తామో, కాలం కలిసి రానప్పుడు వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. కాబట్టే ఎప్పుడు విజిలెంట్ గా ఉండాలి. జాగ్రత్త జాగ్రత్త అంటారు, అదే అనమాట, జాగరూకత వహించాలి. తర్వాత కార్యానుశాసనైన స్వధర్మ స్థాపనం. ఇక్కడ ఏమిటి కార్య అనుశాసనం, మనం శబ్దానుశాసనం కార్యం ఏది ఎవరు ఏం చేయాలో శాసనం అనేది ఏదైతే అద్భుతంగా ఉంది అనుశాసనం. వాళ్ళని చక్కగా ఇది ఎగ్జిక్యూటివ్ స్కిల్స్ అంటాం కదా మనం, మేనేజరియల్ స్కిల్స్ అని, ఎగ్జిక్యూటివ్ స్కిల్స్ అని, వాళ్ళు ఎలా చెయ్యాలి ఎవరికి అంటే, ఇక్కడ మీకు ఇదివరకు అనుకున్నట్టే పాత్రోచితంగా మనం పనులు అప్పచెప్పాల్సి వస్తుంది. కాబట్టి కార్యానుశాసనం అంత ఈజీ అయింది కాదు. ఎవరు ఏ పని చేయడానికి సమర్థులో వాళ్ళ చేత ఆ పని చేయించడము, అది ఆ పని జరిగేట్లు చూడడం చాలా ఉంటుంది. ఒక్క వర్డ్ తీసుకున్నారంటే మీరు, ఇట్ హాస్ గాట్ ఏ వెరీ వెరీ బిగ్ ఇదనమాట, ఏరియా టు బి కవర్డ్. ఆ విధంగా స్వధర్మ స్థాపనం, ఆ విధంగా అతని ధర్మాన్ని స్థాపించడం అవుతుంది. అంటే ఏమిటి రాజు యొక్క ధర్మం? ప్రజాపాలన, సామాజిక ఒక ప్రతిష్ట, ఇవన్నీ కూడా అవుతాయి. వినయం విద్యోపదేశేన, ఇంకా విద్య ఉపదేశేన, ఏదైతే మనకు విద్య అంటే అందరికీ కూడా విద్య అనేది మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా, ఏదైతే కరెక్ట్ గా తెలుసుకుంటామో అది ఏదన్నా కావచ్చు, ఫీల్డ్ ఏదైనా కావచ్చు. కాబట్టి ఈ విద్యను అందించడం ద్వారా ఏం చెయ్యాలి? వినయం అంటే యథారాజా తథా ప్రజ. రాజు గనక జాగరూకుడవుతే, రాజు గనక మేధావి అయితే, రాజు యొక్క మంత్రివర్గము గనక నిజంగా విద్యావేత్తలైతే అప్పుడు మోసానికి తావుండదు. ఒక చాతుర్వర్ణ్య వృత్తులు ఉంటాయి. ఒక బ్రాహ్మణుడు ఒక పురోహితుడిని మనం నియమించినప్పుడు, మీకు చెప్పాను ఇక్కడ ముందు వస్తుంది మంత్రి పురోహిత నియుక్తి. సకల శాస్త్ర కోవిదుడైనటువంటి మంత్రతంత్రవేత్త అయినటువంటి వ్యక్తి పురోహితుడిగా ఉంటే, ఎక్కడో వచ్చి ఎవరో వచ్చి నేను ఈ జాతకం చెప్తా ఆ జాతకం చెబుతా అని మోసం చేయడానికి తావుండదు. కాబట్టి ఆ విధంగా ఎక్కడ కూడా ఏ వ్యక్తి కూడా కపటంగా వ్యవహరించడానికి వీలుండదు. కాబట్టి క్రమశిక్షణ అనేది ప్రతి వాళ్ళల్లో, ఆయా విభాగాలలో ఉండే వాళ్ళల్లో ఆయా విభాగాలకు సంబంధించిన జ్ఞానం ఉన్నట్టయితే ప్రజలు, ఉద్యోగులు ఎవరైనా కూడా, ప్రజలందరూ కూడా మనకు ఉద్యోగులే. ఉద్యోగం లేని వాళ్ళు ఎవరు ఉండరు. వ్యవసాయం చేసేవాడు ఉద్యోగి, ఉద్యోగం చేసేవాడు ఉద్యోగి, బట్టలు నేసేవాడు ఉద్యోగి, అందరూ స్వధర్మ అది ఉంది కదా, స్వధర్మాలలో నిరతులై ఉండాలి అని ఉంది కదా మనకి, ఇంతకు ముందు వచ్చింది రాజ్ఞ పాలిత అని ఉంది చూడండి. వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు చక్కగా ఉండాలి, వాళ్ళ జీవన విధానంలో ఈ వినయాలు ఉండాలి. అంటే విద్యోపదేశము అంటే ప్రతి వాళ్ళకి సంబంధించినటువంటి విభాగంలో జ్ఞానం సముపార్జనకు అవకాశం కల్పించినప్పుడు, ఎప్పుడైతే జ్ఞానవాన్ ఉంటాడో అప్పుడు అతనిలో ఈ వినయం అనేది ఆటోమేటిక్ ఏర్పడుతుంది. ఇంకా లోకప్రియత్వం అర్థ సంయోగేన, అర్థ సంయోగం అంటే ఇక్కడ ఏదైతే ధనధాన్యాధికం ఉందో అది సత్పాత్ర దానం. ఏది ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో, ఎంతవరకు ఇవ్వాలో ఇత్యాదుల వల్ల ఏమవుతుంది, ప్రజారంజక పాలన అనేది ఏర్పడుతుంది. హితేన వృత్తిం, ఇంకా ఏమిటి, వాళ్ళ మంచి కోరుతున్నాడు ఈ రాజు, ఎప్పుడు మా క్షేమాన్ని కాంక్షిస్తాడు అన్నప్పుడు ప్రజలందరికీ కూడా ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క ప్రవర్తన బాగుంటుంది. కంప్లీట్ గా అంటే ప్రజల వృత్తి ఎప్పుడైతే బాగుంటుందో ఇంకా సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది అని. అంటే ఒక రాజు యథారాజా తథా ప్రజ అన్నప్పుడు, రాజులో గనక ఇంద్రియ లౌల్యం లేకపోతే అతని పాలనలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అతన్ని అనుసరిస్తూ
అదే విధమైనటువంటి ఒక నియమనిష్ఠులతో ముందుకు సాగుతారు. ఏవం వశ్యేంద్రియ పరస్త్రీ ద్రవ్య హింసాశ్చ వర్జయేత్. ఒకటేసారి చూడండి, అసలు లాంగ్వేజ్ కూడా మనకి ఎంత డెవలప్ అవుతుందో చూసుకోండి. ఏవం వశ్యేంద్రియ, ఈ విధంగా ఇంద్రియాలు వశంలో ఉంచుకున్నవాడు ఇంకా చేయాల్సిన పని ఉంది. పర ఇతరులకు సంబంధించినటువంటి స్త్రీ ద్రవ్య హింసలు వర్జించాలి. అంటే పర స్త్రీలను కోరకూడదు, పర ద్రవ్యాన్ని కోరకూడదు, పరులను హింసించకూడదు. సో ఈ విధంగా పరులకు అపకారము చేయకూడదు, పర స్త్రీని ఆశించకూడదు, పర ద్రవ్యాన్ని ఆశించకూడదు, ఇంకా హింస అనేది చేయలేకూడదు. ఈ హింస అనే దాని గురించి మనకు ముందు ముందు రాబోతుంది. హింస అనేది మనకు త్రికరణంగా అంటాం, మనస వాచ కర్మణ. కాబట్టి ద్రవ్యాపహారం ఏదైతే ఉంటుందో అది కర్మణ, చెడు ఆలోచించడం ఏదైతే ఉంటుందో అది మనస, పరుషమైన శబ్దజాలం ఏదైతే ఉంటుందో అది వాచ. ఈ పరుషమైన శబ్దజాలాన్ని గురించి ముందు మనకి అఫెన్సెస్ పనిష్మెంట్స్ లో అంటే ధర్మస్థీయ ప్రకరణంలోనే వస్తుంది వాక్పారుష్యము. అందువల్ల ఇక్కడ అదంతా నేను చెప్పట్లేదు, ఊరికే చెప్తున్నాను అంతేగాని ముందు ఆయన చెప్పబోతాడు వాక్పారుష్యము దండ పారుష్యము అని చెప్పబోతాడు. అంటే కొట్టడం ఇత్యాదులు, అంటే కర్మణ ఏదైతే హింస ఉందో అక్కడ వస్తుంది, వాచా హింస అనేది ఇక్కడ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ మూడు కూడా వర్జించాలి. స్వప్నం, లౌల్యం, అనృతం, ఉద్ధత వేషత్వం, అనర్థ సంయోగం చ, అధర్మయుక్తం అనర్థ సంయుక్తం చ వ్యవహారం. అక్కడ ఏం చేయాలి, త్యజేత్ అని అర్థం అన్నమాట. అన్నిటికీ కూడా వర్జయేత్ అన్నాడు కదా, వర్జయేత్ అనేది మనం తెచ్చుకోవాలి. స్వప్నం అంటే వీళ్ళు ఏమంటారంటే దివాస్వాపహ అని మామూలుగా చెప్తారు, పగటి పూట నిద్ర. సాధారణంగా స్వప్నం అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకు, అంటే మనం కంప్లీట్ గా అంత పెద్ద డీటెయిల్స్ లోకి వెళ్ళేంత నాలెడ్జ్ మనకుందా లేదా అనేది తెలుసుకోవాలి. కానీ మామూలుగా పగటి పూట ఎవరైతే నిద్రపోతారో, పగలు నిద్ర అసలైన నిద్ర రాత్రిలాగా రాదు. రాత్రి ఎందుకంటే వాతావరణం అంతా కూడా నిద్రకు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల రాత్రి నిద్ర కంటే పగటి నిద్ర, మగత నిద్ర, కలల నిద్ర అది. అయితే దివాస్వాప అనేది కూడా వ్యసనాలలో ఒకటి అని, పగటి పూట నిద్రపోకూడదు అని. అందువల్ల ఇక్కడ స్వప్నం వర్జయేత్ అంటే మనకి నిద్ర అనేది, పగటి పూట నిద్ర అనేది త్యజించాలి. ఆ తర్వాత ఇక్కడ అందుకే అనుచితమైన నిద్రను అన్నాడు ఇక్కడ సార్. అంటే ఏమిటి, నిజం చెప్పాలంటే స్వప్నం ఎప్పుడైతే నిద్రకు తగినంత వ్యాయామం చేయలేదో అప్పుడు ఆ నిద్ర ఎలా ఉంటుంది, స్వప్నిక జగత్తులోకి వెళ్ళిపోతుంది. లౌల్యం అంటే లోలత్వం, లోలత్వం అంటే లోలం లోలించు అంటారు కదా, చాపల్యం. అనృతం, ఇంకా సరే ఋతం అంటే ప్రాపర్ ఆర్డర్ తెలుసా, ఋతం అంటే ఒక సన్మార్గం, ప్రాపర్ ఆర్డర్. అనృతం అంటే తప్పుతో. ఉద్ధత వేషత్వం, ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైతే అందుకే బహుశా ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ వైట్ అని పెట్టిందంటే బహుశా బేస్ ఉంటుంది అనమాట మన ప్రాచీన రాజనీతిజ్ఞులకు. ఉద్ధత వేషం ఉండకూడదు అంటే వినీత వేషధారి అనే వర్డ్ మనస్మృతిలోనూ ఇక్కడ అంతటా వస్తుంది. అంటే చాలా అతి ఉద్ధతంగా లేకుండా చాలా సౌమ్యంగా, చాలా ప్రతిపచంద్రునిలాగా అంటారు, చాలా ఒక ప్లెజెంట్ గా ఉండేటటువంటి ఒక వినీత వేషధారణ, సౌమ్యంగా చాలా గంభీరంగా దానికి తగినట్టుగా అలాంటి ఉజ్వల వేషధారణ ఉండకూడదు. అనర్థ సంయోగం చ వర్జయేత్ అంటే అనర్థ సంయోగం అంటే తగిన దానితోనే ఉండాలి సంయోగం, కానీ పనికి అనర్థానికి అర్థం అంటే ప్రయోజనం, అనర్థం అంటే ప్రయోజన రాహిత్యం అంటే వేస్ట్ అన్నమాట. పనికి మాలిన వాటితో సంయోగం ఉండకూడదు. అధర్మయుక్తం అనర్థ సంయుక్తం చ వ్యవహారం, అధర్మయుక్తమైనది అనర్థ సంయుక్తమైనటువంటి వ్యవహారాన్ని త్యజించాలి. నెక్స్ట్ ఒకటి చెప్పేసి ఆపేస్తాను, దగ్గర వచ్చేసింది లేండి, చెప్పేసి వస్తాను ఒకటి. ధర్మార్థ విరోధేన కామం సేవేత, ఇది అండర్లైన్ చేసుకోండి, నేను చాలా సార్లు కోట్ చేస్తుంటాను. నిస్సుఖ స్యాత్ సమం వా త్రివర్గం అన్యోన్యానుబంధం ఏకో హ్యత్యాసేవితో ధర్మార్థ కామానాం ఆత్మానం ఇతరౌచ పీడయతి. ఇక్కడ ధర్మార్థ అవిరోధేన కామం సేవేత,
ఇందాక రాజర్షి వృత్తం అని చెప్పాడు, కామాన్ని త్యజించాలి. కానీ ఏం చెప్పాడు, దానికి మళ్ళీ మనకి ఒక ఎగ్జంప్షన్ ఇచ్చి అమెండ్మెంట్ చేశాం. ధర్మార్థాలకు విరుద్ధం కాని విధంగా కామాన్ని సేవించాలి. అంటే ఏదైతే ఉచితమైన రీతి ఉందో ఆ రీతిలో కామాన్ని సేవించాలి. నా నిస్సుఖ స్యాత్, సుఖాన్ని వర్జించుకోమని చెప్పట్లేదు, అసలు ఉండకూడదు. స్యాత్ అని అతను విధిలింగే చెప్తున్నాడు. సుఖరహితుడై ఉండకూడదు, సుఖాన్ని అనుభవించాలి కానీ ధర్మార్థానుగుణంగా అనుభవించాలి. ఆ తర్వాత ఏం చెప్తాడు, సమం వా త్రివర్గం అన్యోన్య అనుబంధం, త్రివర్గాన్ని సమంగానే సేవించాలి. ధర్మార్థ శ్లోకాలు వస్తాయి మనకు మహాభారతంలో. మనసు ధర్మార్థ కామాహ సమమేవ సేవ్యాహ, ధర్మము అర్థము కామము మూడు కూడా సత్వరజస్తమో గుణాలలాగా సమంగా సేవించాలి. ధర్మము అర్థాన్ని అతిక్రమించకూడదు, అర్థం ధర్మాన్ని అతిక్రమించకూడదు. అదే విధంగా రెండు కామాన్ని అతిక్రమించకూడదు, కామం ఈ రెండింటిని. సో మూడు కూడా త్రిపుటి అన్నమాట, మూడు కూడా సమంగా సేవించాలి. ఏకోహి అతి ఆసేవిత, ఏ ఒక్కదాన్నైనా అతిగా గనక సేవించినట్లయితే, అతిగా ఆచరించినట్లయితే ధర్మార్థ కామానం ఆత్మానం ఇతరౌచ పీడయతి, ఒక్కదాన్ని కూడా చేసినా కూడా దానివల్ల ఏమవుతుంది, అది తనకి తాను బాధపడుతుంది, మిగతా రెండింటిని కూడా పీడిస్తుంది, మిగతా రెండింటికి కూడా హాని కలిగిస్తుంది. ఇదంతా మనం చూసాము. అతిగా దానం చేయడము, అతిగా ఇది చేయడము, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇక వాటికి మనం మళ్ళీ పురాణాల నుంచి ఎగ్జాంపుల్ తీసుకోక్కర్లేదు. అతి సర్వత్ర వర్జయితం చూసుకోవాలి. తర్వాత మర్యాదాం స్థాపయేద్ ఆచార్యాన్ అమాత్యాన్ వా ఏనం అపాయస్థానేభ్య వారయేయు. ఇక్కడ ఇది ఈ వర్డ్ ఇంకా ముందు కూడా అర్థయేవ ప్రధానైతి కౌటిల్య అర్థమూలహి ధర్మకామావితి. ఇక్కడ మళ్ళీ ఇది ఎవరిదో చెప్పి జనరల్ ఒపీనియన్ చెప్పాక అతను ఏం చెప్తున్నాడు, అర్థయేవ ప్రధానైతి కౌటిల్య అర్థమూలహి ధర్మకామో ఇది. ఈ మూడింటిలో కూడా అర్థం అనేది చాలా ప్రధానము. అతను మాట్లాడుతున్నది లౌకికాన్ని గురించి, ఐహికమైనదే మాట్లాడుతున్నాడు, ఆముష్మికం మాట్లాడటం లేదు. కాబట్టి అర్థమే ఎప్పుడూ కూడా ప్రధానము. ఎందుచేతనంటే ఈ ధర్మకామాలు రెండూ కూడా అర్థం పైనే ఆధారపడి ఉంటాయి. సజావుగా సాగాలంటే అర్థం ఉంటేనే ధర్మమైన ఆచరించడానికి కుదురుతుంది, కామమైన పొందడానికి కుదురుతుంది. మర్యాదాం స్థాపయేద్ ఆచార్యాన్ అమాత్యాన్ వా, ఇక్కడ ఆచార్యులను గాని అమాత్యులను గాని హద్దుగా నియమించుకోవాలి. చాలా కాంప్లికేటెడ్ ట్విస్టింగ్ స్టేట్మెంట్. అంటే ఏమిటంటే మర్యాద అంటే బార్డర్, చెక్కింగ్ పాయింట్ అనమాట. ఏదో మీరు టోలీ అంటారు కదా, సంథింగ్ టోల్ గేటా, టోలీ చౌక్ అంటున్నాను. సో ఒక చెకింగ్ పాయింట్ అనమాట, ఒక బార్డర్ అనమాట. ఆ బార్డర్ గా ఎవరిని పెట్టుకోవాలి సరిహద్దుగా అని అంటే ఆచార్యులను కానీ అమాత్యులను కానీ. ఇది మీకు మంత్రి యొక్క క్యారెక్టరిస్టిక్స్ లో, మంత్రి యొక్క అపాయింట్మెంట్ లో వస్తుంది. అంటే ఏంటంటే ఏనం అపాయ స్థానేభ్య వారయేయు. దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌటిల్య. అంటే యాక్చువల్గా ఇవన్నీ కూడా రాసేంత నిజంగా అంత సమయము తర్వాత అవకాశము కూడా లేదు. కానీ ఎవరైతే ఈ రాజు తన మర్యాద అంటే మళ్ళీ అదే అర్థం కదా, హద్దు. ఎప్పుడైతే రాజు తప్పుదోవకు వెళ్ళబోతూ ఉంటాడో, కొంచెం మార్గం అటు ఇటుగా దాటబోతూ ఉంటాడో, అప్పుడు అతనిని వారించగలిగే ఆచార్యులను అమాత్యులను నియమించుకోవాలి అంటున్నాడు. ఇది ఇంత పెద్దగా ఉంది. ఇది ఎప్పుడు మనకు స్పష్టమవుతుందంటే ముందర చెప్పబోతాడు. స్వగ్రహ అంటాడు, కరెక్ట్ కంట్రోల్ చేయగలిగిన వాడు అంటాడు. మంత్రి అయి ఉండాలట. అంటే ఏంటి, మనం తిమ్మరసు కృష్ణరాయలది చూస్తూ ఉంటాం. అంటే ఎప్పుడన్నా గనక వీళ్ళు కొంచెం పొరపాటున పోతుంటే చెక్కింగ్ ఫోర్స్ ఉండేవాళ్ళు ఉండాలి. అలాంటి ఆచార్యులను అమాత్యులను ఎన్నుకోవాలి. వాళ్ళు ఇతన్ని ఏం చేస్తారు, అపాయ స్థానేభ్య వారయేయు. అపాయము అంటే ఏమిటి, ఏదైనా కొంచెము
ఆపత్కరమైనటువంటి దానిలోకి అడుగు పెట్టబోతుంటే ఈతన్ని చేపట్టి వెనక్కి లాగాలి, బురదలో అడుగేయబోతుంటే వెనక్కి లాగగలగాలి. ఛాయా నాలికా ప్రతోదేనవా రహసి ప్రమాద్యంతం అభితుదేయు. అంతేకాకుండా ఇక్కడ రహస్య ప్రమాద్యంతం అభితుదేయు, ఇక్కడ తుదతి అంటే ఇట్లా పొడవడము, బాధించడం అన్నమాట. కాబట్టి ఎక్కడ ఛాయానాలిక ప్రతోదేన అంటే ఈ ఎప్పుడు కూడా ఛాయానాలిక అనేది మనకి నీడను బట్టిను, తర్వాత ఒక నాలిక నుండి లైక్ మీరు మీ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఇసుక ఇలా పడుతూ ఉంటే దాన్ని బట్టి టైం అనేది ఒకటి ఉంటుంది. అలా ఛాయా నాలిక అనేది మనకు ముందు ముందు దేశకాలమానం అనే చాప్టర్ లో వస్తుంది. ఆ విధంగా చూసుకుని దాన్ని అంటే ఆ సమయం ఏ సమయంలో ఇతను ఏం చేస్తున్నాడో చూసుకోవడము, రహస్య ఏకాంతంలో ప్రమాద్యంతం కొంచెము ప్రమత్తంగా అంటే విజిలెంట్ గా ఉండకుండా కొంచెం కేర్లెస్ గా అంటాం కదా మనం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటే అతన్ని అంకుశంతో పొడిచినట్టుగా పొడవగలిగినటువంటి అంటే అంత పవర్ఫుల్ వాళ్ళు ఉండాలి. అలాంటి ఆచార్య అమాత్యులను ఇతను నియమించుకోవాలి అని ఇక్కడ నెక్స్ట్ దానికోసమని పెట్టాడు. ఎందుకంటే మనకు రాబోతుంది అమాత్యోత్పత్తి కాబట్టి. ఇంత చేసిన తర్వాత ముందుగా మీకేం చేశాడు, ఆచార్యులు అమాత్యులు అని చెప్పిన తర్వాత చెప్తున్నాడు విజయ్ చెప్పింది ఇక్కడ ఇందులోనే అవుతోంది. హాయిగా మంచి శ్లోకంతో ముగిస్తాడు. సహాయ సాధ్యం రాజత్వం చక్రమేకం నవర్తతే కుర్వీత సచివాస్తస్మాత్ తేషాం చ శృణుయాన్మతం. ఈ చాప్టర్ ఎండింగ్ శ్లోకస్ అన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా నోట్ చేసుకుని పెట్టుకుంటే మీకు రెఫరెన్స్ ఎక్కడ లెక్చర్స్ ఎక్కడ పోయినా కూడా మీకు ఇట్ ఇస్ వెరీ హ్యాండీ అన్నమాట. సహాయ సాధ్యం రాజత్వం, రాజరికం అనేది ఒంటరిగా చేయగలిగింది కాదు. చక్రమేకం న ప్రవర్తతే, ఒకే చక్రంతో ఏ బండి నడవదు కాబట్టి సహాయ సాధ్యం రాజత్వం, సహాయకులు ఉండాలి. అందుచేత తస్మాత్ కుర్వీత సచివాస్ తస్మాత్ అన్నమాట. అందువల్ల సచివులు అంటే సహాయకులు, వాళ్ళే సెక్రటరీస్ అని మనం మాట్లాడతాం. సచివాన్ కుర్వీత తేషాం శృణుయాన్మతం, పుట్టిగా సెక్రటరీని అపాయింట్ చేసుకోవడం కాదు, వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకుని విని ఆచరించాలి. వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. సో ఈ విధంగా మనకు మొదటిదంతా అధికరణం అంతా కూడా డిసిప్లిన్ అన్నమాట. సో 10 minutes ఇవాళ ఎక్కువ అయింది, కానీ 2 chapters చేసుకున్నాం. కొంచెం పురోగమనం అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఓవర్ టు యూ.